నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో సీనియర్ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పట్టిందల్లా బంగారం అంటారు. అలాగా ఓవైపు సీనియర్ స్టార్ హీరోగా ఉంటూ సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి హిట్ చేసుకుంటూ, మరోవైపు బుల్లితెరపై చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయి, మరోవైపు బిగ్ బాస్ కూడా ఆయనే హోస్ట్ అనేంతలా ప్రచారం జరుగుతున్న వేళ రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఒక అరబిక్ పత్రిక ఇరాక్లో పొగుడుతూ ఒక కథనం రాసింది. ఆ ఫైట్స్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, అండ్ ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర బాలకృష్ణది చాలా చాలా బాగుంది అంటూ కూడా ఆ కథనం యొక్క సారాంశం. ఎలా చూడాలి బాలకృష్ణని అంటే, సినిమా ప్రపంచవ్యాప్తం అయిపోయింది, నో డౌట్ ఎట్ ఆల్. తెలుగు మూవీ దానికి నిదర్శనమే. RRR దగ్గర నుంచి అంటే బాహుబలి నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ రీసెంట్గా దేవర జపాన్లో టాప్ లేపింది. అండ్ రాజమౌళి కూడా మొన్ననే మళ్ళీ జపాన్ వెళ్ళి RRRకి సంబంధించి బియాండ్ అండ్ బిహైండ్ది ఏదో రిలీజ్ చేశారు డాక్యుమెంటరీ. ఇలా అంటే దీన్ని ఇలా చూడొచ్చు, ఏమనుకోవచ్చు. తెలుగు మూవీ అంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదండి, అన్ని ఇండస్ట్రీలు ప్రపంచవ్యాప్తం అయిపోయినాయి. అంటే మీకు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీదకు సినిమా వచ్చేసిన తర్వాత ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మనం ఎలాగైతే విదేశీ సినిమాలు వెతుక్కుని చూస్తున్నాం కదా, అవును, కొరియన్ చూసి మాట్లాడుతున్నాం కదా దాని మీద. కొరియన్ సినిమా మాత్రమే కాదు, అనేక భాషా చిత్రాలు చూసి వాటి మీద మన అభిప్రాయాలు, మనం ఏ మాధ్యమాల్లో అయితే మెంబర్స్గా ఉన్నామో, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ అభిప్రాయ ప్రకటనలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా రెగ్యులర్గా. ఎవరు? తెలుగువారే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద, ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు సభ్యులై ఉంటున్నారు. ఇన్ ది సేమ్ టైం ఇంటర్నెట్లో ఓటీటీల్లో అవైలబుల్గా ఉన్నటువంటి కంటెంట్ అంతా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వారి మాటల్లో ఎక్కడైనా విచిత్రమైన అంశం కనిపిస్తే దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పిక్ చేస్తోంది. ఆ విధంగా ఎవరో డాకు మహారాజ్ సినిమా చూసి అక్కడ ఇరాక్ వాళ్ళ రియాక్షన్స్ని వాళ్ళ మాధ్యమాల్లో ఎక్కడో మెంబర్గా ఉన్నటువంటి ఏరియాలో పోస్ట్ చేసి ఉంటాడు. దాన్ని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియా అది చాలామంది అట్రాక్ట్ అయి ఉండొచ్చు, దానికి అట్రాక్ట్ అయ్యి చాలామంది చూసి ఉండొచ్చు దాన్ని, ఆ మూవీని. ఇక్కడ అది డబ్ అయ్యింది, వాళ్ళకి అర్థమైంది సినిమా అని కూడా లేదు. అంటే సినిమాకి భాషతో సంబంధం లేదు, ఎమోషన్స్తో కనెక్ట్ అవుతుంది సినిమా. కథ క్యారీ అయిపోతుంది ఆటోమేటిక్గా. లాంగ్వేజ్కి సినిమాకి సంబంధం లేదు. పైగా సబ్ టైటిల్స్ ఉంటూనే ఉన్నాయి. సబ్ టైటిల్స్ ఉన్నాయి, ఉన్నా లేకపోయినా కథ వెళ్ళిపోతుంది జనంలోకి. అలా మనం కూడా మనకు భాష తెలియని సినిమాలు కూడా చూసి అర్థం చేసుకుంటాం మనం. అదే పద్ధతిలో వాళ్ళు ఈ తెలుగు సినిమాని అర్థం చేసుకుని వాళ్ళు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దాని మీద రియాక్ట్ అయ్యి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వార్తా కథనం వచ్చింది. అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాచ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఎవరి నటుడు దగ్గర నుంచి ఓకే ఎలా మ్యానుఫ్యాక్చర్ అయింది, ఈ కంటెంట్ అంతా అవైలబుల్ కదా నెట్లో, ఈ చరిత్ర అంతా, దాన్ని మొత్తం పరిశోధించి ఒక వార్తా కథనం వాళ్ళు వేశారు. అంతే. దాన్ని ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు వివిధ ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. సెలబ్రేట్ చేయడంతో పాటు ఈ వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎలా చూడాలి మనం అంటే, మార్కెట్ పరిధి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు. అవునండి, ఎక్కడా కూడా సరిహద్దులు, గోడలు లేవు. గోడలు బద్దలు కొట్టడమే గ్లోబలైజేషన్ ప్రోగ్రామ్. ఆ గ్లోబలైజేషన్ ప్రోగ్రాంలోకి సినిమా కూడా గ్లోబలైజ్ అయిపోయింది. సినిమా గ్లోబలైజ్ అవటం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఎక్స్పీరియన్స్ అంటే, కరోనా దగ్గర నుంచి చేస్తున్నాం. లాక్డౌన్లో ఇంట్లో కూర్చోవటం మొదలుపెట్టిన తర్వాత, అన్ని భాషా చిత్రాలు ఎక్స్పోజ్ అవటం మొదలుపెట్టిన తర్వాత ప్రేక్షకుల స్థాయి పెరిగింది అని కూడా అనుకున్నారు. ఇండస్ట్రీ మొదట గుర్తించలేదు కానీ క్రమంగా గుర్తించింది. పెరిగిన ప్రేక్షకుల స్థాయికి తగిన కంటెంట్ మనం ఇవ్వలేకపోతున్నాము అని ఆ మధ్య ఆత్మవిమర్శ కూడా చేసుకున్నారు. అవును. కాబట్టి ఇలా మనం ఎలా ఎక్స్పోజ్ అవుతున్నామో వరల్డ్ సినిమాకి, ప్రతి ప్రాంతంలో నుంచి ప్రపంచంలో సినిమాలు వస్తున్నటువంటి అన్ని భాషా చిత్రాల మీద దృష్టి పెట్టారు. ఇది వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ అంతర్జాతీయ గుర్తింపుకి నోచుకున్నాడు ఒక రకంగా. ఇప్పుడు ఆయన చేయబోయేటువంటి సినిమాలని ఆ ఏరియాలో ప్రమోట్ చేస్తారు.
అంటే ఈ లీక్ దొరికింది కదా, ఒక లీడ్ దొరికింది. దొరికింది కదా. అవును. ఈ లీడ్ పట్టుకుని ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసి అక్కడ రెవెన్యూ వస్తుంది ఎలాగో. ఓకే. ఇది అంటే మార్కెట్ల వేట అనేది గ్లోబలైజేషన్ ప్రోగ్రామ్. అందులో భాగంగానే జరిగింది తప్ప ప్రత్యేకించి ఏం చూసే అవసరం లేదు. సరే, అయితే నాకు డౌట్, ఇప్పుడంటే ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇలా ఒక వార్త అలా బగ్గుమంటోంది. మరి ఒకప్పుడు చూసుకుంటే కనుక, అంటే పాత తరం నుంచి చూస్తే కనుక ఎట్లా మార్కెట్ చేసేవారు సార్? విదేశాలకు వెళ్ళడం సినిమా ఉందా మంది? విదేశాలకు వెళ్ళటం అంటే లోకల్ మార్కెటే. అంటే రామారావు గారే ఓ దశలో ఒక మాట అన్నాడు, చలపతిరావు గారు తరచూ చెప్పేవాడు ఆ మాట. ఎప్పుడు సార్? ఏ దశకంలో ఉంటాడు? 70 దశకంలోనే ఒక మాట. ఆయన దానవేరు సూరకర్ణ షూటింగ్ అప్పుడు చలపతిరావు గారితో 5-6 వేషాలు వేయించాడు దానిలో. ఆయన కూడా అన్ని గెటప్స్ చేశాడా చలపతిరావు? అంటే అలా కనిపించి వెళ్ళిపోయే పాత్రలన్నీ చలపతిరావు గెటప్, జరాసంధుడు ఆయనే, ఇలాంటివి. ఓకే అండి. ఇలా వేయించేస్తున్న సందర్భంలో అన్నగారు నాతో ఇన్ని గెటప్లు వేయిస్తున్నారు, జనం గుర్తుపట్టేసి నవ్వుకుంటారేమో అన్నాడట. అంటే దానికి రామారావు గారి రియాక్షన్ ఏంటంటే, ఇప్పటికీ ఎన్టీ రామారావు అంటే ఎవడో తెలియనటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఉమ్మడి రాష్ట్రం రోజుల్లో మాట్లాడాడు. అవునవును, ఉన్నాయి. కాబట్టి నిన్ను గుర్తుపట్టే ప్రశ్న లేదు, నువ్వు వేయి అన్నాడట. అందులో నిజం ఉందంటారా? ఎన్టీఆర్ని గుర్తుపట్టిన పల్లెటూరు వాడు ఉంటాడా? అంటే ఆయన ఆ ధోరణిలో ఉండేవాడు. ఓకే, ఇట్స్ ఓకే. అయితే అంటే ఆయనకున్న క్రేజ్ అది ఆలోచన. మనది లోకల్ మార్కెట్ అనే ఒక ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన. ఆయనకి జాతీయ స్థాయి ఆఫర్లు వచ్చినాయి ఆ రోజుల్లో. ఎన్టీఆర్కి శాంతారాం గారు స్త్రీ అనే సినిమాలో హీరో ఎన్టీఆర్ఏ అనుకుని వచ్చి మాట్లాడాడు ఆయనతో, అయ్యా మీరు నా సినిమాలో నటించాలి హిందీలో అని. అంటే ఆర్ట్ ఫిల్మ్ ఈయన రిజెక్ట్ చేశాడు. ఆర్ట్ ఫిల్మ్ అనా? ఆర్ట్ ఫిల్మ్ అని కాదండి, కమర్షియల్ హంగులు లేవు. లేదు, శాంతారాం సినిమా. ఓకే ఓకే ఓకే, శాంతారాం కలర్ఫుల్ గానే ఉంటుంది. శాంతారాం గారి సినిమా ఆయన వచ్చి అడిగాడు పర్టికులర్ గా, అది రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే రామారావు గారి లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఆయన వీళ్ళు టైం తీసుకుంటారు, బాంబే వెళ్ళిపోయి అక్కడ ఉండాలి, ఇది వదిలిపెట్టేయాలి, అక్కడ మనం నడుస్తామో లేదో తెలియదు, ఇక్కడ ఉన్న మార్కెట్ని ఎందుకు వదిలేసుకోవాలి దానికోసం. అందుకని ఆయన కొంచెం రెమ్యూనరేషన్ కూడా భారీగానే చెప్పాడు. చెప్పినప్పటికీ నేను ఇక్కడ 4 సినిమాలు 5 సినిమాలు చేసుకుంటాను, నీకు ఇచ్చే టైంకి ఎందుకు నేను రిస్క్ చేయాలి అనవసరంగా, మంచి అవకాశాన్ని వదిలేశాడు. వెళ్ళిపోండి నేను చేయనని చెప్పాడు. అంతకుముందు నయా ఆద్మీ అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఈయన. ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసేవారు కదా అని అడిగాడు ఆయన. అడిగితే లేదు, అది ఏవిఎం వాళ్ళ సినిమా, ఇక్కడే షూట్ చేశారు మెడ్రాస్లో, కాబట్టి చేశాను, ప్రాబ్లం లేదు. నేను ఎందుకు బాంబే వచ్చి మీతో పనిచేయాలి అనేది ప్రశ్న. అలాగే ఉండేవాడు ఆయన. దేశోద్ధారకులు టైంలో అంటే బడ్జెట్ కూడా అంతే ఉండాలనుకునేవాడు ఆయన. లోకల్ మార్కెట్ ఎంత ఉందో అంత బడ్జెట్లోనే సినిమా తీయాలి, మనం అంతకు మించి మన ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోట ఎక్స్ప్లోర్ చేయొద్దు అన్న పద్ధతిలో ఉండేది. అయితే దేశోద్ధారకులు సినిమా అంటే దానికి ఒక రకంగా ఎంజీఆర్ సినిమాలు కలర్లో వచ్చేవి అప్పుడే, ఎన్టీఆర్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి. కారణం ఏంటంటే వాళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ ఉంది అప్పటికే. మలేషియాలో తమిళ సినిమాలు ఆడేవి, అంటే తమిళియన్స్ ఎక్కువ ఉండడం, శ్రీలంకలో ఆడేవి. ఇలా చాలా ప్రాంతాల్లో తమిళ్ సర్కిల్ ఉన్న ప్రతి ప్రాంతంలోనూ సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. అప్పటికే పాన్ ఇండియా అంటే ఏంటో తెలుసు వాళ్ళకి 70 దశకంలో. అందుకని ఎంజీఆర్తో కలర్లో తీసేవాళ్ళు. ఇప్పుడు అలీబాబా 40 దొంగలు తమిళ సినిమా కలర్లో ఉంటుంది, తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. తెలుగు రామారావు గారు చేశాడు, అక్కడ ఎంజీఆర్ చేశాడు. అయితే ఈ టైంలో ఈ తెలుగువారు ఎక్కడుంటే అక్కడ సినిమా వేయాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టినవాడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. దేశోద్ధారకుల సినిమాతో. ఆ సినిమాకి కొంచెం భారీ సెట్లు వేసాడు ఆయన, కలర్లో తీశారు. అప్పుడు కోటా సిస్టమ్ ఫిలిం అనేది. ఈ కోటా సిస్టంలో ఫిలిం వేరే వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్లో కొన్నాడు ఈయన. ఈ కొనుగోలు కార్యక్రమం ఎల్వి ప్రసాద్ గారి ద్వారా జరిగి ఎన్టీఆర్కి తెలిసి ఆయన ఇంటికి పిలిచి కోపడ్డాడు. నువ్వు ఎందుకు కలర్లో తీస్తున్నావు, ఖర్చు, తర్వాత ఆ సెట్లు ఏంటి, అంతంత సెట్లు అవసరం ఆ సినిమాకి. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ని బాంబే నుంచి పిలిపించాడు ఆయన. అప్పటి వరకు రామారావు గారి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే ప్రోగ్రామే లేదు. ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నష్టపోతావు, మానేసాయి ఇవన్నీ, నష్టపోయాడండి అని చెప్పాడు ఆయన. చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నేను
వేరే ఒక ప్రయోగం చేస్తున్నాను మార్కెటింగ్కి సంబంధించి, నాకు ఒక స్ట్రాటజీ ఉంది, దయచేసి మీరు ఆ ఏరియాలో ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి వచ్చేసి సినిమా తను అనుకున్న పద్ధతిలో నడిచింది. సిఎస్ రావు గారు డైరెక్టర్ ఇన్ ప్రొడ్యూసర్. అది సినిమా చాలా పెద్ద విజయం సాధించింది అన్ని చోట్ల. అది హిట్ అయిన తర్వాత దానికి వచ్చిన రెవెన్యూస్ చూశాక ఆయన రియలైజ్ అయ్యాడు. మారాడా ఎన్టీఆర్ ఆ తర్వాత అయినా పోనీ? ఇంకా తర్వాత వెళ్ళిపోయినాయి. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ సినిమా రిలీజ్ చేయటం అనే పద్ధతి వచ్చింది. సో అప్పటి నుంచే ఉంది అయితే. ఉంది. అంటే రెమ్యూనరేషన్స్కి సంబంధించి కూడా ఒక మెథడ్ పాటించేవాడు ఆయన. అంటే తను ఒక రేట్ చెప్పేవాడు, వాళ్ళు ఏదైనా ఇప్పుడు 2 లక్షలు ఆయన రేట్ అనుకోండి దేవుడు చేసిన మనుషుల టైంలో, ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అలా డబ్బులు చుట్టుకుని వచ్చారట వాళ్ళు. కృష్ణ గారు, ఆయన బ్రదర్ హనుమంతరావు గారు వస్తే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్ కట్టలు చూసే చెప్పారు, మీరు ఒక 50,000 ఎక్కువ తెచ్చినట్టున్నారు అని. బా, అంత క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడు. చెప్తే మేము వాంటెడ్గానే ఒక 50 ఎక్కువ ఇద్దాం అనుకుని వచ్చామండి, తీసుకున్నాడు ఆయన. అలాగే అడవిరాముడు సినిమా అప్పుడు కూడా అలాగే. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను అడవికి రాను, మెడ్రాస్లో ఏదో ఒక స్టూడియోలో అడవి సెట్ వేసి సినిమా తీయండి. కానీ వెళ్ళినట్టున్నాడు కదా సార్ అవుట్డోర్ వెళ్ళటానికి అంటే ఆయన వద్దని చెప్పాడు. వేరే హీరోతో మీరు సినిమా చేసుకోండి, నాకు వద్దు అంటే ఏమిటి ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు సత్యచిత్ర ప్రొడ్యూసర్లు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఉంటే 2 సినిమాలు చేసుకుంటాను. అవును అవును 2 షిఫ్ట్లో పనిచేసేవాడు ఆయన. ఎందుకు నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి, గడ్డి పీకడం తప్ప, అందుకే నాకు అక్కర్లేదు అని చెప్పేశాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా 2 సినిమాల డబ్బులు ఇస్తే ఓకేనా, అంతే, 2 సినిమాల డబ్బులు ఇస్తే చేస్తాను, వస్తాను అవుట్డోర్. అట్లా వెళ్ళాడు ఆయన. అవుట్డోర్లు అనేవి ప్రిఫర్ చేసేవాడు కాదు ఆయన. కానీ చాలా మూవీస్ ఉన్నాయి కదా సార్ ఎన్టీఆర్వి అవుట్డోర్లో. తక్కువ ఉంటాయా? తక్కువ, అది కూడా పరిమితంగా ఆ దగ్గరలో మెడ్రాస్ సరౌండింగ్స్లోనే కొట్టేయాలి. అంత వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చి పడిపోవాలి, వచ్చేయాలి. ఇదే పద్ధతిలో వెళ్ళాడు ఆయన. ఓకే అండి. ఈ ఫ్లోర్లో ఒక షూట్లో పార్టిసిపేట్ చేసి పక్క సెట్కి వెళ్ళిపోయి గెటప్ మార్చేయాలి. అందుకని 300 సినిమాలు చేయగలిగారు వాళ్ళు. కరెక్టేనండి. అవును. ఇప్పుడు ఇలా అయితే ఇప్పుడు వీళ్ళు 25 సినిమాల కంటే చేసే పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఎవరికి లేదు. అవును, అలాగే ఉంది సిచ్యువేషన్. మరి 300 సినిమాలు చేశాడు ఆయన కెరియర్లో. ఎలాంటి విషయం మరి అది? అవును, కృష్ణ గారు 325 350 చేశాడు ఆయన. మరి వాళ్ళు ఏ రేంజ్లో స్టూడియోల్లో బతుకుంటారు? అంతే కదా సార్. ఇంటికంటే స్టూడియోల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే రామారావు గారి పద్ధతి ఏంటంటే 6 గంటలకు క్లోజ్, అంటే 6కి స్టూడియోలో ఉండేవాడు ఆయన. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to 6, 7కి పడుకునేవాడు. 7కి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి లేవటమే, లేచేసి డ్యూటీ ఎక్కేయటమే. ఆ పద్ధతిలో నడిచేది. ఓకే అండి. ఏదైనా కూడా అంటే బాలకృష్ణ ఇప్పుడు నెక్స్ట్ అఖండ 2కి ఇది ఒక మంచి బూస్టప్ అనుకోవచ్చా? అంటే అఖండ 2 వాళ్ళు ఎలాగూ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అది మాత్రమే కాదు. అంటే ఇప్పుడు బాలకృష్ణ నెక్స్ట్ పిక్చర్ అంటే అఖండ తర్వాత చేయబోయే సినిమా కూడా అది పాన్ ఇండియా సినిమానే. గోపీచంద్ నల్లేని చేస్తున్నట్టు అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. అది వాళ్ళు టార్గెట్ చేసే మొదలు పెడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణతో చేయాలి అనే ప్రోగ్రామ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ మార్కెట్లోకి ఎక్స్ప్లోర్ అయిపోతాడో ఇంకా ఆయన లోకల్ మార్కెట్ హీరో కాదు. అంటే ఇప్పటి వరకు వింటేజ్ హీరోలకి ఒక రిస్ట్రిక్షన్ ఉండేది, ఒక పరిమితి ఉండేది. ఆ పరిమితి దాటారు ఇప్పుడు. అంటే వీళ్ళకి గుర్తింపు దొరికింది అన్న తర్వాత ఇంకా ఆగరు. సీనియర్ స్టార్ హీరోల్లో బాలకృష్ణ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ ఛేదిస్తున్నాడు అనుకోవచ్చు. అంటే చిరంజీవి వీళ్ళందరూ వెళ్ళారు ఇంతకుముందు. నిజానికి నందమూరి బాలకృష్ణని హిందీ మార్కెట్లో పరిచయం చేయాలనేది ఎన్టీ రామారావు గారికే ఉండేది ఐడియా. అప్పుడే అంటే ఆయనకి ఒక కళ, ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లో, అంటే ఈ సినిమా చేసిన తర్వాత దానవేరు సూరకర్ణ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉమ్మడి కుటుంబం కథని తను యాక్ట్ చేసిన ఉమ్మడి కుటుంబం సినిమానే హిందీలో చేయాలి అని అనుకునేవాడు. సూపర్ హిట్ కదా సార్ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం కథనే హిందీలో బాలకృష్ణ హీరోగా చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది ఆయనకి. చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. చెప్పాడు కానీ అది వర్కౌట్ అవ్వాలి. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన చేయలేకపోయాడు, అది వదిలేశాడు. లేకపోతే అది వర్కౌట్ అయ్యి ఉంటే ఆయనకి
ఆ రోజునే బాలకృష్ణని హిందీలో ప్రవేశపెట్టేవాడు. ఓకే అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.